హరిః ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయాను. ఇప్పుడు మనం కొత్తగా చేసే ఈ సిరీస్‌లో చాలా ముఖ్యమైనటువంటి సైకలాజికల్ కాన్సెప్ట్స్ మీద నేను ఎంతో పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలన్నీ మీకు సింపుల్‌గా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు స్కేప్ గోటింగ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీద వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రిలీజియస్ మెంటిసైడ్ అనే ఒక డార్క్ సైకాలజీ కాన్సెప్ట్‌తో మీ ముందుకొస్తూ ఉన్నాను. అసలు ఈ మెంటిసైడ్ అంటే ఏంటి? బ్రెయిన్ వాష్ అంటే ఏంటి? ఈ మెంటిసైడ్, బ్రెయిన్ వాష్‌ని ఉపయోగించి ఈ ఎడారి మతాలు ఏ విధంగా ప్రపంచాన్ని ఆక్రమించే ఒక గ్రాండ్ విజన్‌తో పనిచేస్తూ ఉన్నాయో తెలుసుకున్న తర్వాత నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. మీకు ఎలా మోసపోతారో, ఎలా మోసం చేస్తారో తెలిస్తే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఇక మనం సబ్జెక్ట్‌లోకి వెళ్తే మెంటిసైడ్ అంటే మనస్సుని చంపివేయడం అన్నమాట. ఇప్పుడు ఒక రోబోకి, ఒక మనిషికి ఉన్న తేడా ఏంటి? రోబో అనేది కేవలం ఒక స్లేవ్ లాగా పనిచేస్తుంది. అది సొంతగా ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయలేదన్నమాట. ఒక మనిషి సొంతగా ఆలోచించగలడు. మనం ఒక మనిషిని మనిషి అని పిలవాలంటే, అతనికి సొంతగా ఆలోచించే తెలివితేటలు ఉండాలి. ఆ! అతను ఎప్పుడైతే సొంతగా ఆలోచిస్తున్నాడో, అతని యొక్క శరీరంలో మనసు పనిచేస్తుంది అని మనం నిర్ధారించుకోవచ్చు. అదే ఒక రోబో ఏ విధంగా ఒక స్లేవ్ లాగా మనం ఏం చెబితే అది ఆలోచించకుండా, ప్రశ్నించకుండా ముఖ్యంగా ఇలానే ఎందుకు చేయాలి? ఇది సరైందా? కాదా? అని ప్రశ్నించకుండా మనం చెప్పింది చెప్పినట్టుగా గుడ్డిగా ఫాలో అయిపోయే రోబోకి, మనిషికి తేడా ఏదైనా ఉండాలి అంటే, ఆ మనిషిలో రేషనల్ థింకింగ్ లేదా ఆలోచన శక్తి అనేది మిగిలి ఉండాలి. మనం అసలు మనస్సు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ఏమిటి అని అడిగితే, చాలామంది గుండె, మెదడు, ఊపిరితిత్తులు అనుకుంటారేమో. కానీ ఇవన్నీ కాదండి. మనిషి శరీరంలో సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనసు. అసలు మనసు లేదంటుంది సైన్స్. కానీ ఈ మనస్సే అన్ని ఆలోచనలు చేస్తూ ఒక రాజులాగా శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఒక దేశంలో మనం ఒక కొత్త దేశంలోకి వెళ్తే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు అందరూ కూడా ఆ రాజు చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటారు. రాజు మనకెక్కడా కనిపించడు. కానీ రాజు యొక్క ఆలోచనలే మనకి దేశమంతా కనిపిస్తూ ఉంటాయి. రాజుని మనం చూడాలంటే అది చాలా కష్టం. ముఖ్యమైన వాళ్ళని రాజు కలుస్తాడు. మనలాంటి వాళ్ళని కలవడనమాట. అదే విధంగా మనస్సు అనేది శరీరంలో మనకి ఎక్కడ ఉందో, అది ఎలా ఉంటుందో కనిపించకపోయినప్పటికీ, ఆ మనస్సు యొక్క ఆలోచనలే శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోనూ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. మనసు చెప్పినట్టే శరీరం అనేది వింటూ ఉంది. కానీ ఈ మనస్సుని చంపేస్తే మనిషిని ఒక రోబోలాగా మార్చేసి, ఒక బానిస కింద మనం వాడుకోవచ్చనమాట. అలా మనస్సు లేనటువంటి వాళ్ళని వాకింగ్ డెడ్ లేదా జాంబీలు అంటారు. వాళ్ళ శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తూ ఉంటాయి. గుండె కొట్టుకుంటుంది, శరీరంలో ఊపిరితిత్తులు పనిచేస్తాయి. అన్నీ బావుంటాయి. కానీ తమాషా ఏందంటే,
వాళ్ళు రేషనల్ థింకింగ్ అనే ఎబిలిటీని కోల్పోతారు. వాళ్ళు ప్రశ్నించరు. కేవలం ఆర్డర్స్ ఒక ఆర్మీలో ఒక సైనికుడు ఏ విధంగా ప్రశ్నించకుండా ఆర్డర్స్ ఫాలో అవుతాడో, అదే విధంగా ఈ రిలీజియస్ లీడర్స్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఒక కమాండ్ లాగా ఫాలో అయిపోతూ ఉంటారనమాట. దీనివల్ల మిగతా మామూలు మనుషులకి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది? అసలు ఏ విధంగా ఈ మెంటిసైడ్ అనేది చేస్తున్నారు? అనే విషయం గురించి మనం కాస్త లోతుగా పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తాయి. ముఖ్యంగా ఈ మెంటిసైడ్‌కి గురైన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే, మీరు కొంచెం గమనిస్తే చాలా ఆశ్చర్యపోతారు. మండుటెండలో 50 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మండుటెండలో నల్లని బురకాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు స్త్రీలు. మరి అలా ఎందుకు తిరుగుతున్నారు? ఇంత ఉక్కపోస్తూ ఉంటే అని ప్రశ్నిస్తే, మా దేవుడేసుకోమన్నాడనో, లేదా మా పవిత్ర గ్రంథంలో చెప్పబడిందనో, ఏదో ఒక లాజికల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తారు. అది నిజానికి ఒక లాజికల్‌గా కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే ఆ పని ఎవ్వరు చేయరు. కానీ వీళ్ళు చేస్తున్నారు. ఒక రోబోకి, హ్యూమన్‌కి ఉండే డిఫరెన్స్‌ని ఇంతకుముందు చెప్పినటువంటి కామన్ సెన్స్, రేషనల్ థింకింగ్. ఆ కామన్ సెన్స్‌ని, రేషనల్ థింకింగ్‌ని చంపేసి ఒక మండుటెండలో నల్లని బుర్కా వేసుకొని తిరిగేలాగా ఒక రిలీజియస్ లీడర్ ఒక మనిషిని కన్విన్స్ చేశాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ మనిషిలో మనసనేది పని చేయడం లేదు. ఆ మనిషిలో ఉన్న మనస్సుని క్వెషనింగ్ ఎబిలిటీని, రేషనల్ థింకింగ్ ఎబిలిటీని పూర్తిగా చంపివేయడం జరిగింది. ఇప్పుడు అలా మనస్సు చంపివేయబడినటువంటి ఆ మనిషి నో లాంగర్ డీమ్డ్ టు కాల్ టు బి హ్యూమన్ బీయింగ్. ఆ మనిషి ఒక జాంబీ. ఎటువంటి జాంబీ అంటే ఆలోచన లేకుండా ఎవరిని పడితే వాళ్ళని చంపుకొని తినేటువంటి సినిమాలో చూపించేటువంటి జాంబీ ప్రమాదకరమైంది కాదు. ఈ మెంటిసైడ్‌కి గురైనటువంటి వాళ్ళందరూ మన మధ్యలోనే ఉంటూ, మన దేశంలోనే ఉంటూ, మనం పండించిన ఆహారాన్ని తింటూ, మనతోనే నివసిస్తూ, మన ఇంటి పక్కనే ఉంటారు. ఇంకా అనేక ప్రభుత్వంలో అనేక కీలక పదవుల్లో ఉంటారు. ఎమ్మెల్యేలుగా ఉంటారు, ఎంపీగా ఉంటారు, ఆర్మీలో పనిచేస్తారు, పోలీసులుగా పనిచేస్తారు. ఇలా అన్ని పొజిషన్స్‌లో ఉంటారు. చూసేదానికి అంతా నార్మల్‌గానే ఉంటారు. కానీ వాళ్ళ యొక్క శరీరంలో మనస్సనేది పూర్తిగా చంపివేయబడింది. అదేంటి వాళ్ళు మామూలు మనుషుల్లాగా తిరుగుతున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారంటారా? అవన్నీ కూడా వాళ్ళు ఆ రిలీజియస్ యాస్పెక్ట్ తప్పితే మిగతా అన్నింటిలో వాళ్ళకి మనసనేది పనిచేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళ యొక్క రిలీజియస్ లీడర్స్‌కి స్లేవ్స్‌గా మారిపోయారనమాట. ఒక మండుటెండలో బుర్కా వేసుకొని తిరిగేలాగా ఒక మనిషిని ఆ రిలీజియస్ లీడర్స్ కన్విన్స్ చేయగలిగారు అంటే, ఇంకా తీవ్రవాదుల్ని ఒక బాంబు కట్టుకొని వాళ్ళనోళ్ళే పేల్చుకొని చచ్చిపోయేలాగా కన్విన్స్ చేయగలిగారు అంటే, రేపు వాళ్ళు ఆ మనిషిని ఏమైనా చెప్పి కన్విన్స్ చేయగలరు. రేపు వాళ్ళందరినీ దేశద్రోహులుగా మార్చి తీవ్రవాదులుగా మార్చగలరు. లేదా హిందువులందరినీ చంపేయమని చెప్తే చంపేస్తారు. లేదా వాళ్ళ డబ్బంతా రిలీజియస్ లీడర్స్‌కి ఇవ్వమంటే ఇచ్చేస్తారు. ఇంక ఏమైనా చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్సులో, వాళ్ళ యొక్క శరీరంలో మనస్సనేది చంపివేయబడింది. దీన్నే డార్క్ సైకాలజీలో మెంటిసైడ్‌గా పిలుస్తారు. ముఖ్యంగా ఈ ఎడ ఎడారి దేశాల్లో పుట్టినటువంటి క్రైస్తవ మతం, ఇస్లాం మతము మనిషి యొక్క మనస్సులో
ఉన్నట్టు మనిషి యొక్క శరీరంలో ఉన్న మనస్సుని ఏ విధంగా చంపివేయాలి, మెంటిసైడ్ బ్రెయిన్ వాష్ ఎలా చేయాలి అనే దాని మీద గత 2000 సంవత్సరాల నుంచి పరిశోధన చేసి పీహెచ్‌డీలు చేశారు. వాళ్ళ దగ్గర ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుందనమాట. ఒక మనిషిని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా కన్‌ఫ్యూజ్ చేయాలి, ఎలా మతం మార్చాలి, లేదా వాళ్ళ మతంలో పుట్టిన వాళ్ళని ఎలా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ యొక్క జిహాద్‌కి వాడుకోవాలి అనేది వాళ్ళ దగ్గర గత 2000 సంవత్సరాల నుంచి అది వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక పర్ఫెక్ట్ డాక్ట్రైన్, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని తయారు చేశారు. అలా తయారు చేసి వాళ్ళు ఇలా మనుషుల్ని మెంటిసైడ్ చేసి జాంబీలుగా మార్చేస్తారు. ఇప్పుడు ఇలా జాంబీలుగా మార్చేసిన వాళ్ళని ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటారనమాట వీళ్ళు అనేక దేశాల్లో. ఇలా వాళ్ళు వాళ్ళ దేశంలో సైన్యాన్ని తయారు చేసి మిగతా దేశాల మీద దాడి చేయించి ఆ దేశాలను ఆక్రమించుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఈ మెంటిసైడ్ చేసే రిలీజియస్ డాక్ట్రైన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసి అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి సిటిజన్స్‌ని వాళ్ళు జాంబీలుగా మార్చి వాళ్ళ స్లేవ్స్‌గా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళనే వాళ్ళు సైనికులుగా వాడుకొని వాళ్ళు ఇస్లామిక్ ఖిలాఫత్‌ని లేదా క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించుకుంటూ ఉంటారనమాట. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో మీకు ఒక పాస్‌పోర్ట్, ఒక పౌరసత్వం ఉంది అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే మీరు పాకిస్తాన్ సిటిజన్ కాలేరు. మీరు ఒక సమయంలో ఒక్క దేశం యొక్క పౌరసత్వాన్నే కలిగుంటారు. మీరు మిగతా దేశాలకు వెళ్ళాలంటే వీసా తీసుకొని ఎందుకెళ్తున్నానో మీరు చెప్పి అక్కడ పని చేసుకునేందుకు కొంతకాలం ఉండి వచ్చేయాల్సిందే. అదే విధంగా ఒక క్రైస్తవుడు లేదా ఒక ముస్లిము ఎప్పటికీ ఒక దేశం యొక్క సిటిజన్ కాలేడు. ఎందుకంటే ఇస్లాం మరియు క్రైస్తవం అనేవి దే ఆర్ నో లాంగర్ రిలీజియన్స్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలీజియన్స్. దే ఆర్ కల్ట్స్. కల్ట్ అంటే అదొక గుంపు అన్నమాట. ఒక మనిషి ఏదేదో మాయ మాటలు చేసి తయారు చేసేటువంటి ఒక గుంపు, ఒక గ్రూప్. అటువంటి కల్ట్స్ అవే ఒక నేషనాలిటీ అన్నమాట. ఇస్లాం అనేది ఒక మతం కాదు. అది ఒక నేషనాలిటీ. అదొక పాస్‌పోర్ట్. క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు. అదొక పాస్‌పోర్ట్. అదొక నేషనాలిటీ. ఒక అమెరికన్ ఎప్పుడూ కూడా అమెరికన్నే. తన యొక్క లాయల్టీ ఎప్పుడు అమెరికాకే. ఒక ఇండియన్ యొక్క లాయల్టీ ఎప్పుడు ఇండియాకే. అతను టెంపరరీగా వేరే దేశం వెళ్లి ఉన్నా అతనెప్పుడు తన దేశాన్నే ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను అక్కడ పుట్టాడు కాబట్టి. కానీ ఒక మతాన్ని మాత్రం డిఫరెంట్‌గా చూస్తూ ఉంటారు. సెక్యులరిజం అని, ఏ మతం అయితే ఏంటి మన దేశంలో ఉంటాడు, అందరం కలిసుందాము అన్నట్టుగా ఒక ఫాల్స్ ఫిలాసఫీని క్రియేట్ చేశారు. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ క్రైస్తవులు మరియు ముస్లింలు ఎప్పటికీ ఏ దేశం యొక్క పౌరులుగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఆ దేశానికి విధేయులుగా ఉండరు. ఎందుకంటే దే ఆర్ నో లాంగర్ రిలీజియన్స్. దే ఆర్ నేషనాలిటీస్. వాళ్ళు ఎంత మేధావులైనా కావచ్చు, వాళ్ళు ఎంత గొప్ప శాస్త్రవేత్తలైనా కావచ్చు, లేదా వాళ్ళు ఎంత గొప్ప ఉద్యోగాలైనా చేయొచ్చు, ఎంత డబ్బైనా సంపాదించొచ్చు. వాళ్ళు ఎంత గొప్పగా అయినా ఆలోచించొచ్చు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క మత పెద్దలకి ఎప్పటికీ బానిసలే. ఇప్పుడు ఈ విషయం అంతా తెలుసుకున్న తర్వాత మీకు సెక్యులరిజం అనేది కరెక్టా కాదా అనే ఒక ఐడియా అయితే వచ్చుంటుంది. ఈ మెంటిసైడ్ మనం ఓన్లీ రిలీజియస్ యాంగిల్‌లో చూసాం. ఇంకా ఈ మెంటిసైడ్ అనేది
మనిషిలో రేషనల్ థింకింగ్‌ని చంపేసి ఒక బానిసలాగా వాడుకోవడం అనేది బిజినెస్‌లో, పొలిటికల్ పార్టీస్‌లో అన్ని దగ్గరలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్‌లో ఆ పార్టీ లీడరే దేవుడు. ఆ పార్టీ లీడర్ ఏం చేసినా కరెక్టే. మిగతా పార్టీలన్నీ ఈవిల్. ఆ పార్టీ ఒకటే గుడ్ అన్నట్టుగా ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మెంటిసైడే. ఇలా మెంటిసైడ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది. ఏ విధంగా మోడర్న్ మ్యాన్ అనేవాడు ఒక బానిసలాగా మారిపోయాడు. పాత కాలంలో ఉన్న మనిషి ఏ విధంగా స్వేచ్ఛగా ఆలోచించగలిగేవాడో, ఆ లాజికల్ థింకింగ్ ఎబిలిటీని, ఆ రీజనింగ్ ఎబిలిటీని పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. హరి ఓం తత్సత్.